హాయ్ గాయ్స్, నేను మళ్ళీ వచ్చాను. కానీ ఈసారి అయితే రికార్డ్ చేయమని నేను నార్మల్గా రికార్డ్ చేసి ఉంటుంది. దాంట్లో నుంచి చూపిస్తున్నా. నార్మల్గా అయితే ఫస్ట్ దిగాను, పర్లేదు. పక్క చుట్టూ కూడా నాకు అవ్వలేదంటే మీ నమ్మరు, కాబట్టి మీరే చూడండి. అయినా రికార్డ్ చేస్తున్నప్పుడు నా గన్ స్కిన్స్ ఏం కనబడతలేదు, ఎందుకో తెలీదు. ఈ గన్ అయితే నాకు అస్సలు నచ్చుతుంది. ఉడ్పిక కోసం అంతే ఎతికాను, కానీ లాస్ట్లో జరిగింది ఇది. ఈ గన్ తీసుకున్నాను. ఓకే, ఈ గన్తో ఒక్క కిలో కూడా కొట్టలేదు ఈ గన్తో అయితే. తర్వాత AK-47 తీసాను. AK-47 తీసుకున్నాను. ఆగబడుతుంటే ఎవరో ఒక దూరంగా ఉన్నాను. అక్క వెయిట్ చేస్తుంది, అందుకని పరిగెట్ట కానీ ఎక్కడ కనబడలేదు. వెంటనే UMP కనిపించింది, UMP తీసుకున్నా. సరే మనీ కూడా కనిపించింది, మనీ కూడా తీసుకున్నా. స్కోపెట్టి చూసా, కనబడింది కానీ బయటికి రావట్లే. మళ్ళీ కనబడింది కానీ ఈసారి స్కోపెట్టి కొడదామంటే హెడ్ షాట్ కొడదామని అలా వెయిట్ చేసా, కానీ అంతలోపు అది అనుకుంది. వెంటనే నేను పరిగెత్తి వెళ్తున్నా. వెంటనే గన్ చేసి ఇంకో గన్ కనిపించింది, మంచిగా ఆ గన్ తీసుకున్నా. ఈసారి అక్కడ ఉంది. తర్వాత తీసుకుని పడుతుంది, పెట్టేసా. ఇంకో 2 కిల్స్ అయితే ఎప్పటికి వచ్చినాయి. వెంటనే బుల్లెట్ల కోసమని గన్ కోసమని తీసా. ఉడ్పికసర్ కోసం చాలా వెతికా. ఇంతలోపు XM కనిపించింది, XM తీసుకున్నా. వెంటనే వేరే లుడ్కి ఇక్కడైనా ఉంటుందా లేదా అని వెతుకా, కానీ దొరకలే. చాలామంది అనిపిస్తున్నారు నా పక్కన అయితే. నేనేమో పడుతున్నా. ఇంతలోకి కార్నర్ అయితే ఇవన్నీ కొడదామని వెళ్తున్నా. వీడు నన్ను చూసి పోగొడుతున్నారు. వెంటనే చెప్పేసుకో, చంపి మరో అటు ఇటు చూస్తున్నా. వెంటనే అటు ఇటు తిరుక్కుంటూ ఇంకా ఏమైనా హుడ్ ఉందా లేదా అని వెతికా, కానీ వేరే గన్ వచ్చింది. మళ్ళీ లాంగ్ రేంజ్ గన్ను, ఆ గన్ కూడా వచ్చింది. ఆ గన్ తీసుకున్నా. అప్డేట్ చేసా. ఇంకా మన గుడ్ గన్ పెట్టుకొని పెడుతున్నా. ఇంకా ఎవరు కనిపించలేదు. వెంటనే పైకి దీని మీదకి ఎక్కుదాం అనుకున్నా కనవాలి, అందుకని వెంటనే దీనిపైకి వెళ్ళా. దీనిపై నుంచి అలాగిల్లా. నేను ఇంతసేపు ఆడుతుంటే నాకైనా అనిపించింది. అటు ఇటు చూశాను. వాడికి నేను కొట్టాను, చచ్చాడు. ఇంకా ఇక్కడ చాలా ఇచ్చారు కానీ ఇవ్వలేదు. అలాగే నుంచి స్కూల్ పెడితే చూస్తున్నాడు, అది అసలు ఏం చేయలేకపోడు. వెంటనే నా ముందు ఒక ఎనిమిది కనిపిస్తున్నాడు. నేను స్కూల్ పెట్టి చంపేసా. నాకు కావాల్సింది ఉడ్పికర్ అసలు దొరుకుతలేదు. ఉడ్పికర్ లాంగ్ రేంజ్ కానీ అవుతుంది. ఉడ్పికర్ అంటే ఒకటి చూసా. మళ్ళీ లాంచ్ వాటి ఎగ్దాం అనుకుంటే వెంటనే నాకు 8 కనిపిస్తుంది. అందుకు వెళ్ళిపోసి వాడి దగ్గర ఉడ్పికర్ ఉందో లేదని చూద్దానికి వెళ్ళాను. వెళ్తేనేమో దొరకలేదు.
దొరకలేదని లాంచ్ ప్యాడ్ దగ్గరికి వెళ్తున్నా. లాంచ్ ప్యాడ్ ఎక్కి ఇల్లు పైకి ఇద్దాం అనుకున్నా కానీ అవ్వలే. అట్టి పెట్టిపోయి వెళ్ళిపోయా. అదిగోండి అక్కడికక్కడికో ఇచ్చి పడ్డాను. వెంటనే ఆటో వాడిని 2 ఆటోలు ఎక్కుదామని చూసాను. పరిగెడుతున్నాను, వెళ్తున్నాను. వెంటనే ఎందుకు కనిపించాడు? వాడిని చంపాను. వాడిని చంపడానికి చూసాను, వాడిని పరిగెట్టేస్తున్నాడు. ఎందుకని ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి కొడదామని చూస్తుంటే వెనకాల నుంచి దీపాక కొడుతుంటేనేమో ఇంకా ఒక ఎనిమిది వస్తున్నాడు. వెంటనే లోపలికి వెళ్ళాడు. అంతలోపే ఉడ్పికతో కొట్టాడు. ఎవరో కాదు, ఎవరో వెంటనే ఉడ్పికర్ తీసుకోవడానికి వెళ్ళాను. ఉడ్పికర్ తీసుకుందాం అనుకున్నాను. కొట్టాను. ఇందాక నుంచి కిల్లి పాప ఇందాక నుంచి చిచ్చగా తింటుంది. దాన్ని కొడదామనుకున్నాను కానీ కొట్టలేకపోయాను. దీనివల్ల ఎన్ని కొట్టడం కలిగితే వేరే కాడ కనిపించాడు. వీడిని చంపాను. వెంటనే కిల్లి పాపని చంపేయడానికి వెళ్ళాను, చంపేశాను. ఇందాక ఎనిమిది కోసం తిరుగుతున్నా, మళ్ళీ వెళ్ళాను. ఆ ఎనిమిది నా కోసం వెతుక్కుంటూ వెళ్ళకుండా వస్తుంటాడు. ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది. ఉడ్డుగా తీసి లేపేసా. ఇంకా తర్వాత వెంటనే 12 మంది ఉన్నారు, 12 గెలుచుకుంటాను. వెంటనే ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకొని తిప్పి మరి వెళ్తున్నాను. వెంటనే ఉడ్డుకర్ అప్డేట్ చేసి 9 చేసి ఆటో వన్ అనుకుంటూ చేసేయమని వెళ్ళిపోతే ఆడుకుంటున్నా, కొంచెం ఆడుకున్నా. ఇక్కడ ఏమైనా పిల్లలు మంచిగా ఉండేదంటే ఒకటి లేదు. అందుకని దీని మీద ఎక్కి అటు చూస్తున్నా. దీనికి ఏమంత ఫాస్ట్గా కదులుతలేదు, అందుకని నేను ఎగురుతా. నెమ్మదిగా ఇన్వెస్ట్ కోసం ఎగురుతున్నా. చాలాసేపు వెతున్నా. అక్కడ ఎవరు ఉన్నట్టు అనిపించింది, ఎవరు లేరు. వీళ్ళు గన్ ఫైర్ చేస్తేనే వస్తారని గ్లోబల్ పెంచడానికి అంటే దాన్ని కావచ్చు. దాన్ని ఎవరు రాలే. ఆఖరికి 3 మిగిలాం, ఇంకా 2 మిగిలారు. ఇంకా ఎవరు రాలేదు. అందుకని అలా వెళ్తుండగాని అలా పరిగెడుతున్నా. కొంచెం పరిగెట్టాను. పరిగెడుతూనే ఉన్నాను. పరిగెట్టాను. వెంటనే బూ అయిపోయింది. ఓకే బాయ్.